హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాలీవుడ్‌కి అర్జెంట్‌గా ఒక మంచి సినిమా హిట్ అయితే పడాలి. ఎందుకు అనుకుంటుర్రా? అయితే గత కొన్నాళ్ళుగా మనకి టాలీవుడ్ అయితే డ్రైగానే సక్సెస్ రేట్‌నైతే అందుకోకుండానే ఉంది. ఇంకా సక్సెస్ అంటే ఈ ఏడాది స్టార్టింగ్‌లోనే కనిపించింది. ఎందుకు అంటే మన 'నా సామిరంగ', 'టీజే టైలర్ స్క్వేర్', 'హనుమాన్' ఇంకా ఇలాంటి సినిమాలతో కాస్త సక్సెస్ రేట్‌కి దగ్గరలోనే ఉంది. ఇంకా ఇవిట్లో కూడా భారీ లాభాలు తెచ్చిన సినిమాలైతే ఈ 'హనుమాన్', 'డీజే టిల్లు స్క్వేర్' అనమాట. 'డీజే టిల్లు స్క్వేర్' సినిమా వచ్చిన తర్వాత 60 రోజులైనా కానీ ఇప్పటివరకి ఏ సినిమా కూడా సక్సెస్‌ని అంతలా అందుకోలేదు. ఇప్పటివరకి టాలీవుడ్‌లో 100+ సినిమాలైతే వచ్చాయి. కానీ ఇందులో సక్సెస్ రేట్‌ని అందుకున్న సినిమాలంటే ఏది గూడా చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఇప్పటివరకి కనిపించలేదన్నమాట. టాలీవుడ్‌కి ఇలాంటి పరిస్థితి ఇప్పటివరకు గత కొన్నేళ్ళు తప్ప ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అలాంటి పరిస్థితి ఒకటేసారి ఇప్పుడొచ్చింది. ఇంకా ఇదే నెల ఆఖరిలో 3 సినిమాలు వరుసగా రాబోతున్నాయి. ఇంకా మే 31వ తేదీన 'విశ్వక్ సేన్' హీరోగా రాబోతున్నాడు. ఇంకా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాతో. ఈ సినిమాలో ఇంకా మనకి ట్రైలర్ చూసినప్పటికైతే చాలా మంచిగానే అందరిని ఇంప్రెస్ చేసింది. గట్టి సాలిడ్ ఓపెనింగ్స్ అయితే పడతాయని కన్ఫర్మేషన్ అయితే ఉంది. అంతే గాకుండా ప్రజల్లో అంటే మన పబ్లిక్‌లో గూడా మంచి పాజిటివ్ టాకే ఉంది. ప్రమోషనల్స్ కూడా గట్టిగానే చేస్తుర్రు. హీరోయిన్స్ తోటి గూడా అదరగొడుతుండు మన 'విశ్వక్' అనమాట. ఇదే నేపథ్యంలో ఇదే లైనప్‌లో మనకి 'కార్తికేయ' గూడా ఉన్నాడు. 'కార్తికేయకు' ఇప్పటి వరకు సరైన హిట్ అయితే పడలేదు. 'ఆర్ఎక్స్ 100' తర్వాత మంచి విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు ఈ హీరో అయితే. ఇప్పుడు రాబోయే సినిమా వచ్చేసి 'బజే వాయువేగం'. ఇగ ఈ సినిమా అయితే కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతుంది. అంతేకాకుండా ఒక మంచి కమర్షియల్ హిట్ ఇవ్వబోతుందని కూడా కాన్ఫిడెన్స్ తోటే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు పబ్లిక్‌లో మాత్రం ఎటువంటి బజ్ అయితే పెరగలేదు. ఇక మూవీ రిలీజ్ అయినంక గాని చెప్పలేము. మూవీ టాక్‌లోనైనా పోతుందేమో అని చెప్పేసి అందరూ అంటున్నారనమాట. ఇంకా ఇదే లైనప్‌లో మూడో సినిమాగా రాబోతుంది 'గమ్ గమ్ గణేష'. ఇంకా విజయ్ దేవరకొండ తమ్ముడైన ఆనంద్ దేవరకొండ ఇందులో హీరోగా కనిపించబోతుండు. ఈ సినిమా వచ్చేసి కంప్లీట్‌గా యాక్షన్ కామెడీతో రాబోతుందంట. ఇంకా ఈ సినిమా కోసం అని చెప్పేసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రష్మిక రావడం జరిగింది. మంచి గుడ్ విషెస్ కూడా చెప్పిందనమాట. ఇక ఈ తరహాలో అయినా కొంచెం బజ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటివరకు పబ్లిక్‌లో చూసుకున్న దీనికి అంత బజ్ అయితే లేదు. ఇంకా యాక్షన్ కామెడీ అనేసరికి కాస్త అటో ఇటుగా పబ్లిక్ టాక్స్ వైస్‌గానైనా ఈ సినిమాని ముందుకెళ్ళే దారి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ 3 సినిమాల్లో ఏదైనా హిట్ కొట్టింది అని అనుకుంటే మాత్రం ఈసారి మంచిగా టాలీవుడ్‌కి సక్సెస్ రేట్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. గత 60 రోజులుగానైతే ఇప్పటి వరకు హిట్ అందుకోలేని సినిమానైతే ఈసారి ఈ 3 సినిమాలో ఒక్క సినిమాతోటైనా హిట్ అందుకునే అవకాశం ఉంటే ఇంకా టాలీవుడ్‌కి పండగే అని చెప్పుకోవచ్చు. ఇక స్టార్ ప్రొడ్యూసర్‌లు అందరూ కూడా వేచి చూస్తున్నారనమాట. వాళ్ళ అవకాశం, వాళ్ళ లక్‌కి ఎంతవరకు పనిచేస్తుందా అని జెప్పేసి. ముగ్గురు గూడా మంచి రేస్‌లో ఉన్నారు. ఇంకా ఈ 3 సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం వెయిట్ జేస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది. దాన్ని గూడా నొక్కేయండి.